కాంగ్రెస్ పార్టీ ఒక నయా ముస్లిం లీగ్‌గా మారిపోతుందా అంటే, అవుననే సమాధానాలే వినిపిస్తూ ఉన్నాయి. రీసెంట్‌గా 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను మనం ఒక్కసారి పరిశీలన చేస్తే అస్సాంలో కాంగ్రెస్ పార్టీ 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఈ 19లో 18 స్థానాల్లో పూర్తిగా ముస్లిం అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. కేవలం ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రమే హిందూ అభ్యర్థి విజయం సాధించారు. అదే సమయంలో మనం కేరళ విషయానికి వస్తే అక్కడ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌తో ఆ పార్టీ పొత్తు పెట్టుకోవడం వల్ల ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు ఏకంగా 22 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఇప్పుడు యూడీఎఫ్ ప్రభుత్వంలో ముస్లిం లీగ్ చాలా కీలకమైన పొజిషన్‌లో ఉంది. అంటే ఖచ్చితంగా అక్కడ ప్రభుత్వ ఏర్పాటులో తమ తరపున వ్యక్తిని హోంమంత్రిగా ఎంపిక చేయాలి అని ముస్లిం లీగ్ డిమాండ్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా కేరళకు ముస్లిం లీగ్ లాంటి మతతత్వ పార్టీ తరపున ఒక వ్యక్తి హోంమంత్రిగా వస్తే ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందిన వాళ్ళు దాదాపు 90 మంది గెలుపొందితే ఇందులో ఏకంగా 77 మంది ముస్లింలు ఉంటే 13 మంది మాత్రమే హిందూ అభ్యర్థులు ఉన్నారు. అంటే 83% ఆఫ్ పీపుల్ జస్ట్ ముస్లిం అభ్యర్థులు మాత్రమే గెలుపొందారు. హిందువులకు అసలు స్కోప్ లేకుండా పోతుంది. దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మరో ముస్లిం లీగ్‌గా అవతరిస్తోందని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.